హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను అగరో హ్యాండ్ ట్రైపాడ్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనం ఫర్దర్గా వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఇది వరకు అయితే నా దగ్గర ఆల్రెడీ ఒక ట్రైపాడ్ ఉండేది, హ్యాండ్ ట్రైపాడ్. ఇది టైగోట్ కంపెనీ అనుకుంటా. నేనేమో ఇది కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది దీని పెర్ఫార్మెన్స్ అంటే బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అమౌంట్ అంతకే మనమేమో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది నేనేమో ₹300కి అందుకో పర్చేస్ చేశాను. అమెజాన్లోనే పర్చేస్ చేశాను. అది ఆఫర్‌లో పర్చేస్ చేయడం వల్ల నాకు ₹300కి వచ్చింది. ఇది పెర్ఫార్మెన్స్ బాగుంది, అంతా బాగుంది. కానీ ఇదేంటంటే మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఈ హెడ్ ఉంది కదా! ఈ హెడ్ దగ్గరేమో లూజ్ అయిపోతుందన్నమాట. ఇగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఎక్కువ వెయిట్ ఎక్కువ పడతదో, ఈవెన్ సామ్‌సంగ్ F62 పెట్టినప్పుడు కూడా చాలా వెయిట్ ఎక్కువైపోయి ఇదేమో ఈ విధంగా వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే నాకు సెక్యూర్డ్‌గా ఉండట్లేదు. ఎక్కడ పడిపోద్దేమో భయపడుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ దీనికి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే లాటరల్ టిల్ట్ లేదు. అంటే నేను పోర్ట్రేట్‌లో వీడియోస్ అంటే షార్ట్స్ గాని, రీల్స్ గాని ఇట్లాంటివి నేను షూట్ చేయాల్సి వస్తే మాత్రం నేను పెద్ద ట్రైపాడే యూజ్ చేయాల్సి వచ్చేది. ఎక్కడికెళ్ళినా పెద్ద ట్రైపాడ్ తీసుకువెళ్ళాల్సి వచ్చేది. అందుకే నేనేమో దీన్ని పక్కన పెట్టేసి ఏదో చిన్న చిన్న వాటికి మాత్రమే ఇది యూజ్ చేసేసి అగారో మాత్రం నేనేమో అవుట్‌డోర్ షూట్స్‌కి, తర్వాత రీల్స్‌కి, తర్వాత షార్ట్స్‌కి గట్రా యూజ్ చేయడానికి బాగుంటది కదా అని చెప్పేసి దీన్ని పర్చేస్ చేశాను. ఇప్పుడు ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేస్తాను. ఎలా ఉందో చూసి దీని తర్వాత పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా, ఇది బాగా యూజ్ అవుతుందా లేదా, కంఫర్టబుల్‌గా ఉందా లేదా అన్నది మీకు జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇదే ఫ్రెండ్స్ అగారో ఫ్లెక్సిబుల్ గొరిల్లా ట్రైపాడ్. దీని మోడల్ వచ్చేసరికి MTP 310. ఇది అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. మనకి ఇక్కడ అల్యూమినియం బాల్ హెడ్ మెన్షన్ చేశారు. 2 కేజీస్ లోడ్ కెపాసిటీ అయితే ఉందని చెప్పారు. ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మనకి బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. దాని మాక్సిమం హైట్ ఎంత, కనెక్టర్ రేట్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఎంఆర్‌పీ వచ్చేసరికి 1699 అని చెప్పేసి ఉంది గానీ, మనకి యాక్చువల్‌గా ఇది ₹449కి అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అయితే ఉంది. 3 మంత్స్ ఎక్స్‌టెండెడ్ వారంటీ మనం చేసుకోవాలి అనంటే వితిన్ 30 డేస్ చేయాలి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఎనీ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే మాత్రం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కంప్లెయింట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఏటేటి ఉన్నాయో ఇందులో. బేసిక్‌గా అగారో బ్రాండ్ చాలా మంచి కంపెనీ ఇది. మనకి చాలా రకాల ఓరల్ కేర్స్, కిచెన్ అప్లియన్సెస్, హోమ్ అప్లియన్సెస్, మసాజెస్, పర్సనల్ కేర్, కార్ కేర్, టూల్స్, ఫిట్‌నెస్ ఇలా చాలా ప్రొడక్ట్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే మనకి కాస్ట్ లోగా ఉంటది. ప్రొడక్ట్ మాత్రం చాలా బాగుంటది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఈ 2 ప్రొడక్ట్స్ మనకి ఆ బాక్స్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటొచ్చేసరికి మనకి మొబైల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ హోల్డర్ క్వాలిటీ అయితే బాగుంది. మనకి కుషన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చాలా స్క్రాచెస్ పడకుండా చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ అండ్ కింద 2 వైపులా మనకేమో 1/4 ఇంచ్ థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దట్ మనం ఏ యాంగిల్‌లోనైనా మనం దాన్ని యూజ్ చేయడానికి బాగుంటదని చెప్పేసి. అండ్ మనకి ఒక బ్యాగ్‌లో అయితే మనకి ట్రైపాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాగ్ క్వాలిటీ ఆబ్వియస్‌గా మనకు బాగోదు. మనకి బడ్జెట్‌లో కొంటున్నాం కాబట్టి బ్యాగ్‌ని మనం ప్రీమియం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. దాంతో పాటు మనకి పేపర్స్ ఇచ్చారు. కొన్ని మనకి వాళ్ళ తాలూకా కేటలాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏమేమి సేల్ చేస్తారని చెప్పేసి. దాంతో పాటు ఏవో సమ్ ఆఫర్స్ ఉంటాయి కదా! మనకి ట్రైపాడ్స్‌తోని రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. అవిని అండ్ ఆల్సో మనకి వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ క్యూఆర్ స్కానర్ ఉంది. అది స్కాన్ చేసేసి మనం వారంటీ కావాలంటే 3 మంత్స్ ఎక్స్‌టెండ్ ఫైనల్‌గా ఒకసారి ట్రైపాడ్ చూద్దాం ఎలా ఉందో. పట్టుకోగానే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. మనకి ఇక్కడ అగారో అయితే ఉంది. పక్కన నాబ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఆ బాల్ హెడ్ అన్నది మూవ్ అవ్వడానికి. ఆ అల్యూమినియం బాల్ హెడ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. మనకది కావాలంటే టైట్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత టిల్ట్ యాంగిల్ వచ్చేసరికి 35 డిగ్రీస్. ఒకవేళ మనకు 90 డిగ్రీస్ కావాలంటే ఈ నాచ్ వైపు ఆ బాల్ హెడ్ గాని దించేస్తే మనకి 90 డిగ్రీస్ అయిపోతది. సో దట్ మనం మొబైల్ హోల్డర్ పెట్టుకొని మనకి పోర్ట్రైట్ వీడియోస్ అంటే షార్ట్స్‌కి గాని, రీల్స్‌కి గాని మనం వీడియోస్ తీసుకోవచ్చు ఈ విధంగా. మనకి బిల్డ్ క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంది ఫ్రెండ్స్. మనకి ఎలా ఉండాలి అంటే ₹450కి మనం అది వర్త్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ మనం లెగ్స్ గురించి మాట్లాడుకుంటే లెగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అవి మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అండ్ ఆల్సో మనం పట్టుకునేటప్పుడు గ్రిప్ కూడా ఉంది. అది నైలాన్‌తో తయారు చేశారు కాబట్టి చాలా గ్రిప్ అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, నేను కొంతసేపు యూజ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నాకు ఇందులో చాలా మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఈ విధంగా మనకి లాటరల్ టిల్ట్ గాని అవసరం లేకపోతే అంటే బాల్ హెడ్ మనకు అవసరం లేదు అని అనుకుంటే మనం జస్ట్ ఈ మొబైల్ హోల్డర్‌ని ఇలా రిమూవ్ చేసేసుకొని బాల్ హెడ్‌ని కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం బాల్ హెడ్‌ని ఈ విధంగా రిమూవ్ చేసేసి డైరెక్ట్‌గా ఈ మొబైల్ హోల్డర్ ఈ 1/4 ఇంచ్ థ్రెడ్‌కి అయితే మనం పెట్టేసుకోవచ్చు. సో దట్ మనకేమో ఈ విధంగా మనం 1/4 ఇంచ్ థ్రెడ్‌కి పెట్టేసుకొని మనమేమో ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఈ ట్రైపాడ్. ఇదొక మంచి ఫ్యూచర్. దీనివల్ల ఏంటంటే
మనకి హైట్ కూడా తగ్గుతుంది. కొన్ని విషయాల్లోని మనకేమో హైట్ తక్కువ ఉంటుంది కదా ట్రైపాడ్‌లోని. అట్లాంటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం డైరెక్ట్‌గా దీనికైనా మనం కెమెరా పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ బాల్ హెడ్ పెట్టుకొని మనం కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఇందులోని ఇక్కడ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి. ఇది గాని ఇలా రొటేట్ చేస్తే మనకేమో ఈ లెగ్ అన్నది మూవ్‌మెంట్ అవ్వదనమాట. లెగ్ అన్నది స్ట్రెయిట్‌గా ఇట్లానే ఉండిపోతది. మనకి బేసిక్‌గా ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది యాక్చువల్‌గా లూజ్ అనమాట. ఇది మనకి ఈ విధంగా లూజ్‌గా ఉంటది. ఇట్లాంటి ట్రైపాడ్స్ తీసుకున్నా కూడా ఇది మనకి లూజ్‌గా ఉంటది. ఇలాంటి నైలాన్ ట్రైపాడ్స్ తీసుకుంటే మనకిది ఇలా వచ్చేయకుండా మనకిది లాక్ సిస్టమ్ ఉందనమాట. ఈ విధంగా లాక్ చేసిస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఈ లెగ్ కరెక్ట్‌గా లాక్ పడిపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడ లాక్ పడిపోయింది కదా! దీనివల్ల ఏంటంటే మనకి లెగ్ అన్నది మూవ్‌మెంట్ అవ్వదనమాట. ఈ విధంగా అవ్వకుండా మనకి ఎప్పుడైతే మనం హ్యాండ్‌లో పట్టుకుంటామో అట్లాంటప్పుడు దీన్ని లాక్ చేసేసుకొని యూజ్ చేసేసుకుంటే మనకేమో హ్యాపీగా యూజ్ అవుతదనమాట. అండ్ ఆల్సో దీని కింద రబ్బర్ ప్యాడింగ్ ఉంది చూడండి. చాలా చాలా బాగుంది. మనకి అస్సలు రోల్ అప్ అవ్వట్లేదు. అసలు మూవ్‌మెంట్ కూడా లేదు. చిన్న మూవ్‌మెంట్ కూడా అవ్వకుండా చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. బేసిక్‌గా అగారో బ్రాండ్ కంపెనీ చాలా మంచి బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా సూపర్‌గా ఉంటది వీళ్ళది. మనకి ఇది బడ్జెట్‌లో ఉన్నా సరే బిలో 500 అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మనకి చాలా బాగుంది. ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంది చూడండి. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంది. మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఏ యాంగిల్ కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా క్వాలిటీ మాత్రం లెగ్స్ క్వాలిటీ బాగుంది. మనకి గ్రిప్ బాగుంది మెయిన్. ఈ విధంగా చూసుకుంటే మనకి అన్ని బాగున్నాయి. ఈ అల్యూమినియం బాల్ హోల్డర్ కూడా చాలా చాలా బాగుంది. మనకి ఇది రొటేషన్ కూడా ఫ్రీగా అవుతుంది. 35 డిగ్రీస్ టిల్ట్ అయితే ఉంది. చాలా బాగుంది. దీని తాలూకా ప్రాసెస్ కూడా చాలా బాగుంది. ఇది స్క్రూ అప్ చేసిస్తే మనకి టైట్ అయిపోతది. ఇది ఇంకా బాగుంది. ఇంకా ఇంకా ఇంతే మనం ఇంతకంటే ఇంకేమి దీనిలో ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అంటే మోర్ దెన్ 500 ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొబైల్ హోల్డర్ గురించి పట్టుకుంటే యాక్చువల్‌గా నాకు ఇట్లాంటి మొబైల్ హోల్డర్స్ నాకు అస్సలు నచ్చవు. నేను ఈవెన్ ట్రైపాడ్‌కి కూడా నేను సెపరేట్‌గా ₹300 పెట్టి ఒక మొబైల్ హోల్డర్ కొన్నాను. ఆ మొబైల్ హోల్డర్ చాలా బాగుంటదనమాట. ఆ మొబైల్ హోల్డర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. ఇన్‌కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇందులోనే కాదు ఇన్‌కేస్ మనకి ఇట్లాంటి ట్రైపాడ్ కాకుండా నార్మల్ ట్రైపాడ్ ఉంది. ఇందాక చూపించాను చూడండి టైగోడ్ కంపెనీ ట్రైపాడ్ ఒకవేళ అది కూడా దానిలో కూడా మనమేమో ఈ మొబైల్ హోల్డర్ వల్ల పోర్ట్రేట్ వీడియోస్ తీసుకోవచ్చనమాట. ఆ విధంగా యూజ్ అవుతదని చెప్పేసి ఈ మొబైల్ హోల్డర్ అయితే నేను కొన్నాను. దీని తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే కింద లింక్ ఉంటది. ఇన్‌కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే పర్చేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.